హాయ్ అండి. శ్రీమాత్రే నమః. శుక్రవారం నేను ఇంట్లో పూజ చేసుకొని పిల్లల్ని స్కూల్లో దింపేసి వచ్చినాక ఇంటి పక్కన ఆంటీ చెప్పారు, అక్కడ సార్ ఇస్తున్నారు రాజీ వెళ్దాం రా అని. సరే అని ఇంకా వెళ్ళాను. నిజంగా నేనైతే ఇంత బాగా చేస్తారని అనుకోలేదు. ఒకళ్ళ ఇంటికాడ నుంచి తీసుకెళ్ళారండి సారీ. అసలు ఎంతమందో దగ్గర దగ్గర 200-300 మంది జనాలు ఆడవాళ్ళతో కళకళలాడిపోయిందండి. ఇంకా వాళ్ళ ఇంటికాడ నుంచి కోనే సెంటర్ చుట్టూతా తిప్పి మళ్ళా గుడి తీసుకొచ్చాము. చాలా అంటే చాలా చూస్తున్నారు కదండి ఎంత సారో. మనిషికి ఒక ప్లేట్ తీసుకున్నాము. నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. ఎందుకంటే ఇలాంటి నాకెందుకో అమ్మవారు చాలా రోజులు బట్టి ఆమె చుట్టూతోనే తిప్పించుకుంటుంది. నాకు తెలీదు అసలు ఆవిడ చెప్పంగానే సరే నేను ఎలాగో చీర కట్టుకునే ఉన్నాను కదా అని గబగబా ఇంకా వెళ్ళిపోయాను. ఎంత బాగా చేశారంటే నిజంగా చెప్తున్నానండి, అసలు చాలా అంటే చాలా బాగా చేశారు. నిజంగా అమ్మవారు దయ మన మీద అందరి మీద ఉండాలనుకుంటున్నాను నేనైతే. అక్కడ లోపల నేను శివయ్యని కూడా తీశాను వీడియో. అసలు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరండి ఇంకా క్లారిటీగా తీయడానికి. ఎందుకంటే నేనే తీయాల్సి వచ్చింది. ఇంకా చిన్న చిన్న క్లిప్స్ ఉన్నాయి, అవి రేపు మళ్ళీ పెడతాను. రెండోది ఏంటంటే కనికా పరమేశ్వరమ్మ తల్లి గుడిలో రేపు శనివారం మనకి సార్ ఉందేంటి, పొద్దున పూటలు 9:30-10కి వస్తే మనకు తోచింది మనం ఇవ్వచ్చు, లేదా చూడడానికైనా రావచ్చు అమ్మవారికి సారీ. మూడోది ఏంటంటే మనకి వీడేపల్లి శక్తి గుడిలో 5వ తారీఖున బోనాలండి. ఎవరైనా ఇంకా టోకెన్స్ తీసుకోని వాళ్ళు ఉంటే తీసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే, లేదు అంటే చూడటానికైనా రావచ్చండి. ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది. టోకెన్స్ మళ్ళీ అందకపోతే ఇబ్బంది పడతాం. నాకైతే అమ్మవారి విగ్రహం, అమ్మవారి పాదాలు నా చేతులతో నేను పట్టుకొని అస్సలు ఇంకా ఈ జీవితానికి ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. ఎందుకో తెలియదండి ఆమె చుట్టూతో నన్ను తిప్పుకుంటుంది. నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఉన్నాయి క్లిప్స్, నన్ను అక్కడ చాలామంది గుర్తుపట్టి ఫోటోలు కూడా దిగారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ ఇంకా వస్తాయి చూస్తూ ఉండండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.